హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ డిగ్రీకి సంబంధించిన సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. ఇక్కడ ఎప్పటిదాకా ఎక్స్టెండ్ చేశారంటే వితౌట్ లేట్ ఫీ మనం 18th డేట్ వరకు కట్టుకోవచ్చండి. ఓకేనా, మార్చ్ 18th వరకు మనకు ఎటువంటి ఎక్స్ట్రా ఫీ లేకుండా ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టుకోవచ్చు. లేట్ ఫీ అనేది వితౌట్ లేట్ ఫీ. ఇక్కడ విత్ లేట్ ఫీ ఇక్కడ 18th డేట్ దాటిన తర్వాత, ఓకేనా, 18th డేట్ దాటిన తర్వాత మీరు కట్టినట్లయితే మీరు 300 ఫైన్తో కట్టాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉందంటే మార్చ్ 24th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా, 300 ఫైన్ తోటి మీరు మార్చ్ 24th వరకు కట్టుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీ అనేది. ఓకే, ఏ గ్రూప్ వాళ్ళకు ఎంత కట్టాలని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇది బీకామ్ ఈ కామర్స్ ఆపరేషన్స్, బీఎస్సీ హెల్త్ కేర్, ఏఈడిపి గ్రూప్ వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ ఫీ అని ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళకి కూడా సేమ్ 18th లాస్ట్ డేట్ ఉంది. అండ్ విత్ లేట్ ఫీ వచ్చేసి 24th లాస్ట్ డేట్. ఓకే, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీ అయితే డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు, కానీ ఇక్కడ 75% అటెండెన్స్ అనేది ఇంపార్టెంటా? ఖచ్చితంగా మనకు హాల్ టికెట్ రావాలంటే 75% అటెండెన్స్ ఉండాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, మనకు ఈ ఎగ్జామినేషన్ ఫీ ఎక్స్టెండ్ చేయడానికి కారణం కూడా అదే అండి. 75% అటెండెన్స్ లేని స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ పే చేయలేదు ఇంకా ఫీ. సో నేను ఈ వీడియోలో క్లియర్గా 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళు అండ్ లేని వాళ్ళు ఎలా ఫీ కట్టాలి అండ్ హాల్ టికెట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకు 75% అటెండెన్స్ ఈజ్ మస్ట్ ఆర్ నాట్, అందరికీ ఇదే డౌట్ ఉంది. ఇప్పుడు నా కామెంట్ బాక్స్లో కూడా చాలా మంది తెలియజేశారు 75% ఈజ్ మస్ట్ అని. వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. శాతవాహన యూనివర్సిటీ ఇప్పుడు ఫీ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఆ ఫీ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా 75% అటెండెన్స్ మస్ట్గా ఉండాలి, హాల్ టికెట్ పొంది ఎగ్జామ్ రాయాలంటే అని మెన్షన్ చేశారు. మరి ఇక్కడ అటెండెన్స్ మీరు ఎలా అనేది చూసుకోవాలంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ 75% అటెండెన్స్ దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే 75% అటెండెన్స్ అనేది కొందరికి లేదు, అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళకపోవడం కానీ, అంటే వేరే ప్లేస్లో ఉండి ఆన్లైన్లో చదువుకోవడం కానీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి అటెండెన్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని కాలేజ్ వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటలేరని నాకు కింద కామెంట్ బాక్స్లో చాలా మంది స్టూడెంట్స్ మెన్షన్ చేశారు. మాకు కాలేజ్లో రిజిస్టర్ లేదన్న అటెండెన్స్ తీసుకోవడానికి, అండ్ అటెండెన్స్ ఎలా ఇప్పుడు మస్ట్ అంటున్నారు కదా అని చాలా మంది డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ ఫీ ఎంతనో మీ సబ్జెక్టు మీ గ్రూప్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనేది నేను ఆల్రెడీ ఫీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, ఆ వీడియోలో ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ఫీ ఎంతో తెలుసుకొని మీ కాలేజ్లో ఫస్ట్ మీరు పే యువర్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీ ఎట్ యువర్ కాలేజ్. ఓకేనా, మీరు కాలేజ్కి వెళ్ళి మీ ఎగ్జామినేషన్ ఫీ ఎంతో తెలుసుకొని ఫస్ట్ అది పే చేయండి. ఒకవేళ వాళ్ళు పే చేసేటప్పుడు ఏమన్నా 70% అటెండెన్స్ మస్ట్ ఉండాలని వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఏం చేయండి అంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ అటెండెన్స్ అనేవి రిజిస్టర్లో కానీ, మీ క్లాస్ టీచర్ని కానీ, లేదంటే మీకు తెలిసిన సార్ని కానీ తెలుసుకొని 70% అటెండెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్. ఒకవేళ లేదు కంపల్సరీ ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే, కాలేజ్ వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళు మెన్షన్ చేయరు, వాళ్ళు 70% అటెండెన్స్ ఉన్నా లేకున్నా వాళ్ళైతే తీసుకుంటున్నారని నాకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 70% అటెండెన్స్ లేకున్నా మీరు ఎగ్జామినేషన్ ఫీ కట్టుకొని ఎగ్జామినేషన్ రాయొచ్చండి. ఒకవేళ లేదు అంటే మీరు ఒకసారి ప్రిన్సిపల్ని కలిసి, మీరేం చిన్నవాళ్ళు కాదు, ఓకే, వీఆర్ మెచ్యూర్డ్ కాబట్టి, సో ధైర్యంగా వెళ్ళి మీ ప్రిన్సిపల్ని అడగండి. ఓకే, 70% అటెండెన్స్ లేదు సార్, ఇలా ఎగ్జామినేషన్ ఫీ కట్టాలని మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే మొత్తం ప్రిన్సిపల్ చేతుల్లోనే ఉంటుందండి. ఈ అటెండెన్స్ అనేది
ఈ ప్రిన్సిపల్ లాగిన్లో ఎంటర్ చేస్తేనే ఆ శాతవాహనం వాళ్ళు మనకు హాల్ టికెట్ అనేది ఇస్తారు. ఓకే, సో ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ కంపల్సరీ 70% అటెండెన్స్ ఉండాలంటే ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి మాట్లాడండి. ఓకే, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా కాలేజ్ తీసుకుంటున్నాయి. 75% అటెండెన్స్ లేదు కదా అని ఇంట్లో కూర్చోకండి. ఓకే, వెళ్ళి ఇప్పుడు 18th వరకు లాస్ట్ డేట్ అదే పొడిగించారు వాళ్ళు. ఓకే, ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఫీజు అందరు కట్టి ఎగ్జామినేషన్ రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.